Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఎప్పటిదంటే ఫిబ్రవరి 22ది అండి. మా కాలనీలో ఒక అమ్మాయిది పెళ్ళుంటే వెళ్తున్నాము. ఇక్కడ మా పాప, నేను, మా బాబు, తర్వాత వచ్చేసి మమత, లక్కీ కూడా వస్తున్నారు మాతో పాటు. అందరం కలిసి వెళ్ళాము. తర్వాత వచ్చేసి ఆ రోజైతే బాబు ఇంట్లోనే ఉంటే కొంచెం కార్లో తీసుకెళ్ళు నాన్న అంటే తీసుకెళ్ళిండు పెళ్ళికి. మేమైతే కరెక్ట్ టైంకి వెళ్ళాము. కొందరు ముందే వెళ్ళారు పెళ్ళికి, కాలనీ వాళ్ళది కాబట్టి. తర్వాత వచ్చేసి ఇక్కడ మేమైతే పెళ్ళికెళ్ళాము ఆ రోజు. తర్వాత వీడియోస్ అయితే కొంచెం లేట్‌గానే పెడుతున్నాను. ఎందుకంటే మధ్యలో నేను ఒక 15 డేస్ అలా మన ఊరికెళ్ళాను గదా! ఆ వీడియోస్ కూడా వస్తాయి. మన ఊర్లో జాతర సాగింది. వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి. తర్వాత విలేజ్ వీడియోస్ వస్తవి. తర్వాత నెక్స్ట్ తర్వాత వచ్చేసి మన వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది ఎక్కడంటే బిఎన్ రెడ్డి సైడు ఫంక్షన్ హాల్ అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడే మ్యారేజ్. తర్వాత మేమైతే మ్యారేజ్ దగ్గరికైతే వచ్చేసాము. మ్యారేజ్ ఇంక అందరూ మన కాలనీ వాళ్ళు ఉంటారు కదా! ఈ ఆంటీ వాళ్ళ మనమరాలిదే అన్నట్టు. తర్వాత వచ్చేసి ఆంటీ అడుగుతా ఉంది. ఆంటీ మంచిగా పలకరిస్తా ఉంటది ఈ ఆంటీ. తర్వాత వచ్చేసి ఏంటి అమ్మాయి లావణ్య ఇంత లేట్‌గా వచ్చేసావు ఏంటి అంటే, కొంచెం పనుండే ఆంటీ అందుకే లేట్ అయిపోయింది అని చెప్తా ఉన్నాను. ఇక్కడ అరుణ ఆంటీ అనేసి అప్పట్లో మన కాలనీలో ఉండేది. ఇప్పుడు వేరే కాలనీలో ఉంటుంది. ఆంటీ వాళ్ళ అమ్మాయి ప్రశాంతి. తర్వాత విలాస అని మేమొచ్చిన కొత్తలో ఒక 16 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయారు. వాళ్ళు వేరే ఇల్లు బీరంగూడ సైడ్ అక్కడ లింగంపల్లి, బీరంగూడ సైడ్ అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ పెళ్ళికైతే మళ్ళీ ఇన్వైట్ చేస్తే వచ్చింది. అక్కడ అందరూ పాత వాళ్ళందరూ కలిసారు పెళ్ళిల్లో. తర్వాత వచ్చేసి పెళ్లి మండపం అయితే ఈ విధంగా ఉంటుంది. మన కాలనీ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నాము. ఎప్పుడొచ్చారు అనేసి. ఇప్పుడే వచ్చాము. కొందరేమో ముందుగా వచ్చారు. కొందరేమో లేట్‌గా వచ్చారు. తర్వాత చంద్రకళకైతే వచ్చేటప్పుడు మళ్ళా మాతో పాటే వచ్చింది. సుజాత, చంద్రకళ, జ్యోతి, లక్ష్మి ఇక వీళ్ళందరూ మన కాలనీ వాళ్ళే గదా! అందరూ ఎప్పుడొచ్చావు అని పలకరిస్తా ఉన్నారు. తర్వాత వచ్చేసి మన ఆంటీ. ఈ ఆంటీ అయితే మనతో ఉంటుంది. ఏ ఏ ఫంక్షన్, ఏ అకేషన్ అయినా మన కాలనీలో భాగ్య గూడా బావుంటుంది. మనతో బాగా కలుస్తుంది భాగ్య. తర్వాత వచ్చేసి మళ్ళీ స్టేజ్ పైకి వెళ్దామనేసి ఇక అందరము పలకరింపులు, మాటలు అన్నీ అయిపోయినాయి. స్టేజ్ పైకైతే వెళ్తా ఉన్నాము అందరము. ఇక్కడ మనీ వాళ్ళు, వాళ్ళ అమ్మాయి ఇక్కడ అందరూ వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. కింద రండి వెళ్దాం అందరం కాలనీ వాళ్ళం ఒకసారి అనేసి ఇక అందరం వెళ్తా ఉన్నాము. తర్వాత పెళ్ళైపోయిన తర్వాత భోజనాలు చేసి అయితే అక్కడే దగ్గర ఇది సాయిబ్ నగర్‌లో నేను చీరలు వర్కుకి ఇచ్చిండా మగ్గం వర్కుకు చాలా రోజులైండే. ఆంటీ అయిపోయినాయి తీసుకెళ్ళండి అంటే, మధ్యాహ్నం అక్కడే వస్తానమ్మా తీసుకెళ్తానని చెప్పాను. వర్క్ చాలా బాగా చేస్తది ధనలక్ష్మి అని. రేట్లు కూడా చాలా రీజనబుల్‌గా ఉంటాయి. కాకపోతే అప్పట్లో అయితే చాలా తొందరగా 1 డేలో, 2 డేలో కుట్టియమంటే కుట్టిచ్చేది. కాకపోతే ఇప్పుడు కొంచెం డిలే చేస్తుంది. కాకపోతే వర్క్ అయితే నాకు భలే నచ్చుతుంది. ఎక్కడ ఈయన మళ్ళీ అంత డిలే చేసినా గూడా నేను మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరే కుట్టిస్తాను. తర్వాత వచ్చేసి ఇది ఫిబ్రవరి 22 పెళ్ళైపోయింది. 24న మనకిదైతే మంచి సంతోషమైనది. ఎందుకంటే మన కొత్త ఇల్లు అయిపోయింది ఊర్లో. ఆ ఇల్లే గృహప్రవేశం అంటే 1 ఇయర్ ఎళ్తది కాబట్టి కూరాడు పెడదామనేసి ఫిబ్రవరి 25థ్‌కైతే మనకు ముహూర్తం వచ్చింది. తర్వాత మా మరిది పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నవి. ఇంటర్ ఎగ్జామ్స్. అందుకనేసి మేము ఏది చేయలేదు. నార్మల్‌గా కూరాడైతే పెట్టేసాము. అందుకనేసి అన్నీ ఇక్కడి నుంచే తీసుకెళ్ళాము. మా వారైతే అక్కడే ఉన్నాడు. 25థ్‌న గదా! మేము 24థ్‌న వెళ్ళాము. బాబైతే అన్నీ ఎర్లీ మార్నింగ్ ఎళ్లి కూరగాయలు, పువ్వులు, కావాల్సిన వంట సామాన్లు అవన్నీ అయితే తీసుకొచ్చాడు. తర్వాత ఇంక కొన్ని గుమ్మడికాయలు అవి కొన్ని ముత్యము, పగడము అవన్నీ మళ్ళీ తేవాల్సి ఉంటే నేను, మా పాప అయితే వెళ్ళాము. పూజా స్టోర్‌కు అట్లా ఎళ్లి మళ్ళీ కావాల్సినయి కొన్ని ఏమైనా మర్చిపోయామా ఏంటి అనేసి మళ్ళీ అన్నీ ఒకసారి గుర్తు చేసుకొని అయితే మళ్ళీ పూజా స్టోర్‌కెళ్ళి ఇక్కడ బూడిద గుమ్మడికాయలు కొట్టడానికి గుమ్మడికాయలు అవన్నీ అయితే తీసుకొనొచ్చాను. ఈ మా కాలనీ వాళ్ళదే ఈ పూజా స్టోర్ గూడా.
ప్లస్ మా అమ్మమ్మల ఊరు ఆమె అమ్మమ్మ వాళ్ళ ఊరు ఒకటేనంట. ఆ రోజే తెలిసింది నాకు. పూజ స్టోర్‌కెళ్ళడం చాలా రోజులే అవుతుంది గానీ, మా కాలనీ వాళ్ళదే అనుకున్నాం గానీ, మా అమ్మమ్మోళ్ళది, వాళ్ళ అమ్మమ్మోళ్ళదని ఆ రోజే తెలిసింది. తర్వాత నెక్స్ట్ వచ్చినంక మాట్లాడతా, టైం లేదని చెప్పాను. తర్వాత అవన్నీ తీసుకొనొచ్చేసి, మళ్ళీ మేమైతే ప్యాకింగ్ అయితే అన్నీ చేసుకున్నాము. నేను, బాబు, పాప వాళ్ళైతే రావట్లేదు. తర్వాత వాళ్ళకు సుష్టి వచ్చింది కాబట్టి అందుకే రావట్లేదు. అందుకే రాలేదు పాప వాళ్ళు. మేము కూరాడు పెట్టేటప్పుడు. తర్వాత పాపతోనే పెట్టిద్దాం అనుకున్నాము కూరాడు. ఇక మా ఆడబిడ్డ ఉంది కాబట్టి మా ఆడబిడ్డనే పెట్టేసింది కూరాడు. తర్వాత వచ్చేసి వాళ్ళకి సుష్టి వచ్చింది. మళ్ళీ ఆగినామనుకోండి 1 ఇయర్ దాటుతది. అందుకనేసి ముహూర్తం లేదనేసి ఆ రోజే పెట్టేసాము. సరేలే మమ్మీ పెట్టేయండి అని పాప చెప్పేసింది. అందుకే పెట్టేసాము. మా ఆడబిడ్డ ఉంది కదా మాకు. తర్వాత మేమైతే వెళ్తా ఉన్నాము. బాబు అక్కడ బనీన్‌లో ఏదో తీసుకుంటా అని జాకీ షోరూమ్ కాడైతే ఆపాడు. తర్వాతొచ్చేసి మేము ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసి అయితే బయలుదేరాము ఊరికి. తర్వాతొచ్చేసి ఇక్కడ ఇగ ఔటర్‌కెళ్ళి ఎళ్ళలేదు. సిటీలోకెళ్ళే వెళ్ళాము. కొంచెం చిన్న చిన్న షాపింగ్ ఉందనేసి సిటీలోకెళ్ళే వెళ్ళాము మేము. మళ్ళీ ఔటర్‌కెళ్ళి ఎళ్తే మనకి ఏవి రావు కాబట్టి ఇక్కడ ఓవైసీకెళ్ళి ఫ్రూట్స్ అవన్నీ అయితే చాలా బావుంటాయి. అప్పుడు ఎందుకంటే రంజాన్ నెల నడుస్తుంది కాబట్టి ఫ్రూట్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ చాలా చాలా పెట్టారు. ఎప్పుడు పెట్టే కన్నా చాలా పెట్టారు. రంజాన్‌లో వాళ్ళైతే ఫ్రూట్స్ ఎక్కువ తింటారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చాలా ఫ్రూట్స్ పెట్టారు. తర్వాతొచ్చేసి ఇక్కడ మధ్యలో శంషాబాద్ దగ్గరైతే మా అల్లుడు, మా బిడ్డ అయితే వస్తారు. ఎవరంటే మా ఆడబిడ్డ కొడుకు, కోడలు వాళ్ళు కూడా జాయిన్ అయితారు శంషాబాద్ దగ్గర. తర్వాతొచ్చేసి అందరం కలిసి ఎళ్తాము. ఎవ్వరు రాలేదండి కూరాడు పెట్టేటప్పుడైతే. మేము ముగ్గురము, మా తోటికోడలు, మరిది వీళ్ళిద్దరూ అంతే. ఇంకెవ్వరు లేదు. ఒక 9 మెంబర్స్‌మే ఉన్నాము. పిల్లలకంతా ఎగ్జామ్స్ టైం గదా! ఇక్కడ లహరి, విజ్జు. ఈ విజ్జు అనేది చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగాడు. పుట్టినప్పటి నుంచి. పుట్టిన 2 డేస్‌కెళ్ళి మా అత్తనే సాకింది. తర్వాత అయితే మాతోనే ఉన్నాడు. మా పెళ్ళినప్పుడైతే 6థ్ క్లాస్ ఈ అబ్బాయి. తర్వాతొచ్చేసి నేనన్నా గూడా మమ్మీలాగానే జూస్తాడు. తర్వాతొచ్చేసి ఇగ ఎళ్తా ఉన్నాము. తర్వాత ఇగ సాయంత్రం అయితే అయితా ఉంది. ఇగ ఊరికెళ్ళేసరికైతే నైట్ అయిందిలెండి. ఇక్కడ డీజిల్, పెట్రోల్ అయితే పోసుకుంటా ఉన్నాము. పెట్రోల్ పోసుకొని మాకైతే ఒక టోల్ గేట్ తగులుతుంది. తర్వాత మా ఊరు దాటినంక కూడా ఇంకొక టోల్ గేట్ వస్తుంది మాకు. కాకపోతే ఇదొకటే టోల్ గేట్ తగులుతుంది. ఇక్కడ ఇగ తర్వాత జడ్చర్ల దాటినంక భూత్పూర్ వస్తది. భూత్పూర్ కాడ వంటలనైతే మాకు అన్నీ కొంచెం కొంచెం రాయలేదు. ఆయన్నే రాలేదు. మేమే గుర్తు చేసుకుని అయ్యో! ఇవి రాయలేదు గదా! అనేసి మేము భూత్పూర్‌లో అయితే కొన్ని కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాము. ఆయన రాయనివి మేమే గుర్తు చేసుకొని ఇవి రాయలేదు వంట ఇలా చేస్తాడనేసి మేమే తీసేసుకున్నాము సామాన్లు. తర్వాతొచ్చేసి ఇక్కడ బాబు తీసుకొచ్చాడు వంట సామాన్లు గానీ అవి చూసుకోలేదు. అక్కడ భూత్పూర్‌లో తీసుకున్నాము. తర్వాతొచ్చేసి ఇక్కడ వేముల స్టేజీ అనొస్తుంది. ఇక్కడ హోటల్స్ అయితే చాలా అయినవి. మాకు తెలిసిన ఒక హోటల్ ఉంటుంది. ఇక్కడ మిర్చీలు గానీ, గారెలు గానీ, ఈ కట్లెట్ అంటున్నా, కట్ మిర్చి కానీ చాలా టేస్ట్‌గా ఉంటాయి. మేము కార్‌లో ఎళ్ళినప్పుడు, అట్లా నుంచి బైక్ మీద ఎళ్ళినప్పుడు అయితే కంపల్సరీ ఆపి అక్కడ మిర్చీలు, గారెలు అవైతే తింటా ఉంటాము. ఎవ్వరెళ్ళినా సరే చాలా బావుంటది. టీ కూడా చాలా బావుంటది. వర్ష అమ్మాయి పేరు. మాకు గుర్తు అమ్మాయి. తర్వాతొచ్చేసి మంచిగా ఏమేం గావాలి అనేసి ఇక్కడ ఫస్ట్ గారెలైతే వేడి వేడిగా అయితున్నాయి సాయంత్రం గదా! ఇక స్నాక్స్ టైమ్ అయింది. మేము మధ్యాహ్నం లంచ్ గూడా హడావుడిగా జేసేసాము. ఆకలనిపిచ్చింది. ఇక్కడ మేమైతే ఎవరికి నచ్చింది వాళ్ళు ఫస్ట్ ఒక గారెలు తీసుకున్నాము. తర్వాత మిర్చి తీసుకున్నాము. తర్వాత కట్మిర్చి తీసుకున్నాము. అన్నీ టేస్ట్ చేసాము. ఎప్పుడు ఎళ్ళినా గూడా ఇటు నుంచి ఎళ్ళిన మిర్చీలు అవి చాలా టేస్ట్‌గా చేస్తారు. తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఎప్పుడు అక్కడే ఎళ్తాం గాబట్టి, ఆ రూట్‌లో వీడియో చూసినోళ్ళైతే ఆ రూట్‌లో ఎవరన్నా ఎళ్తే వేముల స్టేజ్ కాడ లాస్ట్ ఉంటుంది వీళ్ళ హోటలు. చాలా టేస్ట్‌గా ఉంటది. అమ్మాయి పేరు వర్ష. చాలా చాలా టేస్ట్‌గా చేస్తారు. మిర్చి గానీ, కట్ మిర్చి గానీ, గారెలు గానీ. తర్వాతొచ్చేసి ఇగ మేమైతే 3 రకాలుగా తీసుకొని అందరం తిన్నాము. తినేసి ఇంగ టీ తాగితే హమ్మయ్య! అనిపిచ్చింది. ఎందుకంటే మనకు సాయంత్రం టీ టైమ్ అయింది కాబట్టి ఏం లేకపోయినా సరే టీ తాగాలి. తర్వాత వర్ష అయితే వేడి వేడిగా పునుగులు గూడా ఏస్తుంది. మేము తినేసి మళ్ళీ మా వారికి, బాబాయికి, మా రంజిత అందరికి మళ్ళీ ప్యాకింగ్ గూడా చేయించుకున్నాము.
ఇంగా పునుగులు అవన్నీ మా వారికైతే మిర్చీలే ప్యాక్ చేపిచ్చాము. ఇంక బాబాయ్‌కి మా రంజితకైతే పునుగులు ఇష్టమంట. అవైతే ప్యాక్ చేపిచ్చారు. తర్వాతొచ్చేసి మేము మళ్ళీ మన ఊరికి దగ్గరుంటుందిలెండి వేముల అనేసి వేముల స్టేజి. ఇగ మన ఊరికైతే వచ్చేసాము. చూడండి మన ఊరికి కమాన్ రామలింగేశ్వర టెంపుల్ ఉంటుంది గాబట్టి, మన ఊరికి కమాన్ ఉంటుంది. లోపలికెళ్తే కొంచెం సాయిబాబా గుడి కూడా చాలా బావుంటుంది. ఇక్కడ ట్రాన్స్‌పరెంట్‌గా లింగం ఉంటుంది ఈ సాయిబాబా గుడిలో. తర్వాతొచ్చేసి మన ఊరికైతే వచ్చేసాము. బర్రెలు, మేకలు అవన్నీ ఇంటికెళ్ళే టైం గదా! సాయంత్రం అయిపోయింది. ఇంగ తర్వాతొచ్చేసి ఇగ మనది బాయి దగ్గర గదా! కొంచెం ఊరు దాటి యెళ్ళాలి. ఆ గుట్ట మన సింహం గుట్ట అయితే వచ్చేసింది. ఇది సింహం లాగానే ఉంటుంది. తర్వాత మనం రైట్ యెళ్ళిపోవాలి. లెఫ్ట్ యెళ్తే ఊర్లోకెళ్ళిపోవాలి. మన పాతిల్లు ఊర్లో ఉండేది. తర్వాతొచ్చేసి ఇగ చూడండి సూర్యుడు గూడా అప్పుడప్పుడే యెళ్ళిపోతా ఉన్నాడు. తర్వాతొచ్చేసి మనమైతే ఇక్కడనేమో అదుంటుంది. తర్వాత ఇక్కడ మన గుట్ట బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. అన్ని బర్రెలైతే ఊర్లోకి వెళ్ళిపోతా ఉన్నవి. తర్వాతొచ్చేసి మన ఇల్లు కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ విధంగా వెళ్ళడము. తర్వాత మన ఇల్లు అయితే పూర్తిగా అయిపోయి గృహప్రవేశం అంటే కూరాడు పెడదాం అనుకున్నాము. కాకపోతే అక్కడ మేమనుకున్నదొకటి, అక్కడ జరిగిందొకటి. ఈ టెంట్లు ఇవన్నీ ఎయొద్దనుకున్నాం. కాకపోతే అన్నీ ఎక్కువైపోయినవి. తర్వాత ఊర్లో భోజనాలు పెట్టడము, చాలామంది రావడము. మేము ఇంటోళ్ళము చుట్టాలైతే ఎవ్వరు లేరు గానీ, వేరే వాళ్ళైతే చాలామందే వచ్చారు. మా వారు నేనైతే ఎప్పుడూ అనుకోకుండా మ్యాచింగ్ డ్రెస్ ఏసుకుంటాము. మేము అనుకోని ఎప్పుడేసుకోము. అనుకోకుండా చాలా సార్లేసుకుంటాము. ఇప్పుడు మా వారైతే ఫస్ట్ వీడియో తీస్తుంటే ఎళ్ళిపోయాడు. బాస్ నీది నాది మ్యాచింగ్ డ్రెస్ అనంగానే మళ్ళీ వచ్చాడు. తర్వాత ఎప్పుడు మేము అనుకోకుండానే మ్యాచింగ్ అయిపోతుంది. మేము అనుకోము అసలు మ్యాచింగ్ యేసుకుందామని. మ్యారేజ్ డే రోజు గానీ, మామూలు డేస్‌లలో గానీ అలా మ్యాచ్ అయిపోతున్నాయి మా డ్రెస్సులు. మేమైతే ఎప్పుడూ అనుకోని తెచ్చుకోలేదు. ఆ విధంగానే మ్యాచ్ అయిపోతవి. తర్వాత ఇక్కడ ఇద్దరు కూలోళ్ళు, కలర్లు యేసేటోళ్ళు ఆ రోజే లాస్ట్ అయిపోయింది. ఇద్దరు కూలోళ్ళు గూడా అన్నీ ఇల్లు కింద, పైన అన్నీ డీప్ క్లీనింగ్ జేశారు. తర్వాత ఇక్కడ కలర్లు గూడా లాస్ట్ ఇంకా రెడ్ కలర్ ఎయలేదు. మళ్ళీ తర్వాతొచ్చేస్తాం మేడం అని జెప్తా ఉన్నారు. నాకు గేట్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇవన్నీ మా బాబు సెలక్షనే. గేటు గాని, ఇంట్లో బండలు, టైల్స్ అన్నీ బాబు సెలక్షనే. తర్వాతొచ్చేసి ఇక్కడ మా విజ్జు అని జెప్పాను గదా! మా అల్లుడు వాష్‌రూమ్‌లో జూస్తున్నాడు. అబ్బో! అన్నీ మంచిగా పెట్టారు అవన్నీ అనేసి ఎవరు అవెల్లా పెట్టేశారే అని జూస్తా ఉన్నాడు. మరి ఏమనుకున్నావని నేనంటున్నాను. తర్వాతొచ్చేసి ఈ విధంగా వాష్‌రూమ్, టాయిలెట్ గది. తర్వాతొచ్చేసి మన ఇల్లు ఈ విధంగా డీప్ క్లీనింగ్ అయితే చేసి వెళ్లారు. వాళ్ళిద్దరు లేడీస్‌ని పెట్టి డీప్ క్లీనింగ్ చేపిచ్చాడు మా వారు. తర్వాత కింద ఈ విధంగా అయితే మొత్తం డీప్ క్లీనింగ్ చేశారు. ఇదివరకైతే దట్టిగా ఉండేది కదా! మొత్తం డీప్ క్లీనింగ్ చేసి వెళ్లారు. ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది మన ఇల్లు. ఇదివరకే ముందే కంప్లీట్ అయిపోయిందిలెండి. ఇంక ముహూర్తాలు లేవనేసి ఆగినాము. మొత్తం డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ కూరాడు పెట్టారు. రేపటి వీడియోలో కూరాడు పెట్టేది వస్తది. చూసేయండి. భలే మంచి వీడియోస్ ఉంటాయి ముందు మన ఛానల్‌లో. వెంకటన్న అందరూ ఉన్నారు. అక్కడ విజ్జు, వెంకటయ్య, మా బాబు అందరూ సామాన్లు తీసుకెళ్ళాం గదా! మనం కూరగాయలు, పువ్వులు, ఇంట్లో వంట సామాన్లు అవన్నీ తీసుకెళ్ళాం గదా! కార్‌లోకెళ్ళి తీసుకెళ్ళి ఇంట్లో పెడతా ఉన్నారు. ఈ టెంట్లు ఇవన్నీ ఏస్తారని మాకు తెలియదు. కాకపోతే అసలనుకోలేదు. మేమక్కడికెళ్ళి చూసి అవాక్కయ్యాము. టెంట్లు అవన్నీ ఏస్తారు. నార్మల్‌గా కూరాడు పెడదామనుకున్నాము. కాకపోతే టెంట్లేసి, చైర్సేసి అవన్నీ చేస్తారని అసలు నేను ఊహించలేదు. తర్వాత మా బాబు, మా మరిది అవన్నీ చేశారంట. తర్వాత గుడికాడైతే మంచిగా పాటలొస్తున్నాయి సాయంత్రము. ఇక్కడ ఎందుకంటే కూరాడు, నేరాడు తీసుకొచ్చి పెడదాము మళ్ళీ ఎర్లీగా ఎందుకంటే ఊర్లల్లో 3కి, 4కు మనకైతే 3 నుంచి ముహూర్తం ఉంది. 4:35 వరకు ఆ లోపు పెట్టేయాలి గదా! అందుకనేసి మేము నైట్‌కే తెచ్చి బయట పెట్టేద్దాం కాంపౌండ్‌లో. మళ్ళీ వాళ్ళు లేవరు గదా! మార్నింగు కుక్కలుంటావి లేవరు అనేసి మేము బియ్యము, జాకెట్ ముక్కలు, పువ్వులు అవన్నీ అయితే తీసుకెళ్ళాను. కుమ్మరోళ్ళ ఇల్లు మాకు తెలీదు గాబట్టి మా వారు ముందు బండి మీద ఎళ్తుంటే మేము కార్‌లో వెళ్ళాము. మాకు తెలియదు గదా! కుమ్మరోళ్ళ ఇల్లు. ఇంక తర్వాత కుమ్మరోళ్ళ ఇంటికైతే వచ్చాము. ఆమెకు ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ అయితే కొంచెం బాగాలేదంట. తర్వాత అప్పట్లో బాగుండేదంట. బైక్ ఏదో ప్రాబ్లమ్ అయ్యి కొంచెం మంచినే ఉంటాడు.
తర్వాత సుజాత మనకు పనికి ఇప్పుడు డీప్ క్లీనింగ్ అని చెప్పాను కదా! సుజాత ఇంకొక అమ్మాయి చేసిపోయారు. రేపటి వీడియోలో కూడా సుజాత మనకు పనికొస్తది. ఎందుకంటే అన్ని కూరగాయలను తీయడము, ఇంట్లో అంట్లు తోమడం అవన్నిటికి సుజాతను మళ్ళీ రమ్మన్నాము. రేపు కూడా రండి సుజాత అని చెప్పాను. వస్తానమ్మా అని చెప్పింది. తర్వాత ఇవన్నీ ఎందుకంటే మనం కూరాడు అవన్నీ ఏమైనా తెచ్చేటప్పుడు, పుస్తమెట్టలు తెచ్చేటప్పుడు ఈ విధంగా నేరాడు గుండలు తెచ్చేటప్పుడు అయితే ఈ విధంగా బియ్యము, తర్వాత వచ్చేసి జాకెట్ ముక్కలు, డబ్బులు అవన్నీ అయితే ఇస్తాము మేమైతే. ఇక్కడ మీకు నచ్చినవి తీసుకోండి అమ్మ, నచ్చినవి తీసుకోండి అక్క అంటే నేనేమో చిన్నవి చూస్తున్నా. అమ్మ అందరు ఇంకా పెద్దవి అడుగుతారు, నువ్వు చిన్నవి అడుగుతున్నావు అంటే ఎందుకంటే చిన్నవే పెట్టుకుంటే బాగా సుజాత అని చెప్తా ఉన్నాను. మరి మీకు నచ్చినవి తీసుకోండి అక్క అని చెప్తా ఉంది. ఇక నాకు నచ్చినయి నేను 2 మా సైడ్ అయితే బ్లాక్ కుండలే ఉంటవి. కూరాడికైతే బ్లాక్‌వే పెడతారంట. ఇక్కడ మన సైడేమో ఎర్ర కుండలు ఉంటాయి గదా! ఊర్లలో అయితే బ్లాక్ కుండలే ఉంటవి. కూరాడికైతే బ్లాక్‌దే పెట్టేది. అప్పుడు గుర్తొచ్చింది మా అత్త బ్లాక్‌దే పెట్టేది గదా! అనేసి. తర్వాతొచ్చేసి ఇక్కడ కూరాడికొకటి, నేరాడికొకటి అయితే తీసుకున్నాను. మళ్ళీ ప్రమిదలు గూడా తీసుకున్నాను దీపాలు పెట్టడానికి అక్కడక్కడ. ఎందుకంటే మనకు సంసారంలాగా మనము అప్పుడు పెళ్ళైనప్పుడు కొత్తగా సంసారం ఎలా పెడతామో, ఇప్పుడు మా పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది అక్కడ ఊర్లో. ఎందుకంటే ఒకదానికి ఒకటి లేవు గదా! ఇక ప్రమిదలైతే కొన్ని తీసుకున్నాను. ఎక్కడ దీపాలు పెట్టడానికి అట్లా. ఇక నీకు నచ్చినవి తీసుకో అనేసి ఆమె అన్నీ చూయిస్తా ఉంది. నాకు నచ్చినవైతే 2 కుండలైతే తీసేసుకున్నాను. ఇక్కడ తీసుకున్న తర్వాత ఒక 5 మందిమి ఎవరం పోయినామంటే వాళ్ళిద్దరు, మేమిద్దరం, మా బాబు 5 మెంబర్స్ వెళ్ళాంలేండి. ఇక తర్వాత ఇక్కడ నాకు నచ్చిన కుండలు, ప్రమిదలు, కంచాలు దాని మీదవి అవన్నీ అయితే పెట్టాము. ఇక్కడ బియ్యము అవన్నీ జాకెట్ ముక్కలు, పువ్వులు, డబ్బులు మనం ఇచ్చే డబ్బులు. ఇంక తర్వాతొచ్చేసి మన ఇంటి కుమ్మరోళ్ళేలేండి వీళ్ళు. తర్వాతొచ్చేసి అప్పట్లో అయితే ఊకేనే ఇచ్చేది. ఇప్పుడు ఇగ మనము వడ్లు అవేం పెట్టట్లేదు కాబట్టి డబ్బులిచ్చి మన ఇంటి కుమ్మరోళ్ళే అన్నట్లు అప్పట్లో. ఏం తీసుకున్నా వీళ్ళతోనే తీసుకోవాలంట. వేరే వాళ్ళతో తీసుకోవద్దంట ఇంటి కుమ్మరోళ్ళు కాబట్టి. ఇక్కడ 5 మందిం వెళ్ళాం గదా! అందరమైతే అక్కడున్న వాళ్ళ పిల్లలకు అందరికీ బొట్లయితే పెట్టి మేము ఇగ అవన్నీ ఇచ్చి తీసుకొనైతే వచ్చాము. సుజాత మొన్న చెప్తుంది. మొన్న పండగప్పుడు ఒక ఆమెకు చెప్తా ఉంది. అక్క అయితే అన్ని పద్ధతిగా తీసుకొనొచ్చింది. నేను సిటీలో ఉంటారు ఇవన్నీ తెలుసో తెలియదో అనుకుందంట అమ్మాయి. తర్వాత అవన్నీ తీసుకొనొచ్చింది మంచిగా అని చెప్తా ఉంది వేరే వాళ్ళకు. తర్వాతొచ్చేసి ఇక్కడ అవి మళ్ళీ ఇంట్లో పెట్టేసి మేము మళ్ళీ ఊరికైతే వెళ్ళాము బాబాయ్ వాళ్ళ ఊరికి. ఎందుకంటే మాకు నైట్ డిన్నర్ అక్కడే. మేము ఇంక ఇక్కడ చేయలేము కాబట్టి నైట్ డిన్నరు బాబాయ్ వాళ్ళ ఇంట్లో మా రంజిత చేసినా అని చెప్పింది. ఫోన్ చేసింది. అత్తమ్మ వంట ఇక్కడనే రండి అనేసి. సర్లే అమ్మ వస్తామని. ఇక్కడ మనకు గ్యాస్ సిలిండరు బుకింగ్ చేసాము గదా! కొత్త గ్యాస్ కావాలి కాబట్టి అక్కడ గ్యాస్ సిలిండర్ తీసుకొని పొయ్యి మనం ఇక్కడ నుంచే తీసుకెళ్ళాము మనది ఉంటే. తర్వాత ఇక ఇంటికైతే వచ్చేసాము. బాబాయ్ వాళ్ళ ఇంటికొచ్చి ఇక్కడ బుజ్జి అన్ని వంటలైతే చేసి పెట్టింది. తర్వాత తిని మళ్ళీ బయలుదేరదాము. ఇంగ మళ్ళీ తినేసి కాసేపు ఉండి మళ్ళీ బయలుదేరాము. అన్నీ ఏమేమి కావాలో అన్నీ అక్కడి నుంచి తీసుకెళ్ళాంలేండి. ఇంక తర్వాతొచ్చేసి నేనైతే ఆయిల్ పెట్టుకొని వెళ్ళాను తలకు మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ రోజు తలస్నానం అయితే ఇట్లా చిక్కు చిక్కుగా అయిపోతుంది. ఇంట్లో నూనె లేదు కదా అక్కడ అనేసి ముందే ఆయిల్ పెట్టుకొని వెళ్ళాను. ఇక్కడ మాకు కావాల్సిన వల్ల అక్కడ బుజ్జి అయితే అన్నీ చేసి పెట్టింది. ఏమేమి కావాలో గిన్నెలు అన్నీ అవి అనేసి. మేము వచ్చే వరకే వెంకటయ్య మా వారైతే దోరణాలు అక్కడ ముందు ఆకులు అవన్నీ కూర్చోపెట్టారు. మేము తీసుకెళ్ళాం కదా పువ్వులు, ఇంకా అన్ని పువ్వులు అయితే లహరి నేనైతే కూర్చాము. మేము కూర్చుతుంటే మా మరిది వాళ్ళు వచ్చారులేండి. మా మరిది, మా తోటికోడలు వచ్చారు. ఇంక నేను కూర్చోడం ఆపేసి మా తోటికోడలు, లహరి వాళ్ళు కూర్చోలేండి. నేను లేచి ఇంక నేను వేరే పనులైతే చూసుకున్నాను బయట. ఇక్కడ మాలలైతే కూర్చుతా ఉన్నారు. లహరి ఈసారి లహరి అయితే మాకు చాలా పని చేసి పెట్టింది. టీలు పెట్టడం కానీ, అందరికీ టీలు ఇవ్వడం కానీ. మా తోటికోడలు అయితే వచ్చింది. అప్పుడు వచ్చి పూలు గుచ్చిండ్రు అంతే. వీడియో నచ్చితే ఒక లైక్.